నిజానికి చెప్పాలంటే ఇలాంటి ప్లేస్‌ని ప్రతి ఒక్కరు కూడా ఒకసారైతే దర్శించాలి నిజంగా. ప్లే చెప్ చెప్పిన తగ్గట్టుగా నిజంగా ప్లేస్ అండి ఇది నిజంగా అసలు చెప్పాలంటే. అప్పట్లో ఎలా కట్టారో గాని నిజంగా అసలు చెప్పాలంటే ఎంత ఎత్తులో ఉన్నాయి అసలు నిజంగా ఈ దేవస్థానం అనేది. సుమారుగా ఒక 200, 300 అడుగుల ఎత్తులో ఇది ఉంటదండి. సుమారు మనమైతే ఒక 3 కొండలు దాటి పైకొస్తాం మనం. పొరపాటున కాలు గాని, చెయ్యి గాని జారిందంటే పని అంతేనండి. ఇంకేం లేదు మరింకా. అయిపోవడమే. మెట్లు చూడండి ఎలా ఉన్నాయసల ఇంకా నిచ్చెనేసినట్టుగా తిన్నంగా ఉంటాయి. హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీడీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ శివరాత్రికి అయితే నేనైతే ఒక మంచి దేవస్థానాన్ని, శివాలయాన్ని అయితే మీకైతే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదైతే మంచి టూరిస్ట్ ప్లేస్ అని కూడా నేనైతే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్లేస్ అనేది మంచి పాపులర్ చెందిందండి. ఇది మనకి వైజాగ్ నుంచి లేదా అరకు నుంచి మనకు వచ్చేటప్పుడు ఈ ఏరియా అనేది మనకైతే తగులుతుందండి. మనకి ఎస్కోట్ నుంచి అయితే లోపలికి పునిగర్ అనేది సుమారుగా ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా బస్సులు కూడా ఉంటాయి, లేదంటే మనకైతే ఆటోస్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే లొకేషన్ కూడా అయితే డిస్ప్లే చేస్తాను, అది కూడా చూడండి. సూపర్గా ఉంటుంది. మొత్తం చూపిస్తాను అంతా కూడా. ఫ్రెండ్స్, మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సీదా వీడియో. ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ ఎస్కోట్ ఏరియా నుంచి స్టార్టింగ్ ఏరియా అండి. చూడండి, ఆర్చ్ ఉంటుంది కదా, ఆర్చ్ లెఫ్ట్ సైడ్ అయితే కటింగ్ అవ్వాలి మనకి. ఆ లోపల నుంచి అక్కడి నుంచి అయితే 10 కిలోమీటర్స్. నార్మల్ టైం అప్పుడు అయితే ఆటోస్ ఉంటాయి, కానీ సీజన్ టైంలో అయితే మనకి బస్సులు అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. టికెట్ అనేది 10 రూపీస్ తీసుకుంటున్నారు ఇప్పుడు. మొత్తం అక్కడికి వెళ్ళినట్టు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మొత్తం స్పీడ్లో పెట్టేస్తాను. ఫైనల్లీ మనమైతే ఆ టెంపుల్ దగ్గర లొకేషన్కి అయితే మనమైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా బస్సులో వెళ్ళవు, ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళాలండి. ఇవి సుమారుగా అయితే ఒక 3 కొండలండి. ఆ 3 కొండలు కూడా మనమైతే దాటుకుని వెళ్ళాలి. ఎక్కడికక్కడే మొత్తం అంతా కూడా ప్రొవైడ్స్ ఉంటాయి, ఇబ్బంది అయితే ఉండదు. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువ జనాలు అయితే మరి ఇంకా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ శివరాత్రి అనగానే మంచి ఫేమస్ అండి ఈ పుణ్యగిరి క్షేత్రం అనేది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఈ వైజాగ్, అరకు, విజయనగరం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఎస్కోట్ గురించి అయితే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వీడియో అయితే ఎవరెవరికి ఈ లొకేషన్ తెలిసి కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ దగ్గరలో లొకేషన్లో ఉన్నవారు కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటారు జనాలు. ఇంకా చెప్పనవసరం లేదనమాట. తండోపగా వచ్చేస్తారు జనాలు మాత్రం. ఫైనల్గా మనమైతే టికెట్ కౌంటర్ దగ్గర అయితే వచ్చేసామండి. టికెట్ అయితే 20 రూపీసే తీసుకుంటున్నారు. ఇది వరకు 10 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 20 రూపీసే చేశారు. ఇక్కడ నుంచి మనమైతే అసలు కట్టమండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన ఈ 1 కిలోమీటర్ ఉంటుంది సుమారుగా మన బస్సు దిగినప్పుడు కానించి. ఇక్కడ నుంచి అసలైంది, ఎందుకంటే ఇక్కడ నుంచి అన్నీ కూడా స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మొత్తం అంతా నడుచుకొని వెళ్ళాలి మొత్తం పైకి. నేనైతే చక్కగా కూర్చొని వీడియో తీసుకుంటున్నాను. టికెట్ ఏమో తెలుసుగా మణిబావ టికెట్ తీస్తున్నాడు. ఫైనల్లీ మన టికెట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్ళడం ఉంటుందండి. ఒక్కసారి బ్యాక్ క్యామ్ పెడతాను చూడండి. స్టార్ట్ అయ్యింది ఇంకా మన జర్నీ అనమాట. చాలా అంటే చాలా పెద్ద మెట్లండి. ఉన్నవి తక్కువ మెట్లైనా సరే మనం అవి ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే కొంచెం చూసుకోండి ఎక్కేటప్పుడు. దేవుడి దర్శనం అనగానే ఇంకా పెద్ద లేదు చిన్న లేదని ఆటోమేటిక్గా వెళ్ళిపోతాము, దానికైతే ఇబ్బంది లేదు. అంటే చిన్న స్టెప్స్ అయితే మనకి ఎక్కడానికి వీలుగా ఉంటుంది, కానీ పెద్ద స్టెప్స్ ఏంటంటే కొంచెం ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ముసలి వాళ్ళు అయితే కొంచెం చూసుకొని రండి ఎలాంటి లొకేషన్కి అయితే. ఫ్రెండ్స్, అయితే వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న లొకేషన్ చూపిస్తాను. ఈ ఏరియాలోనే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అనేది. ఒకసారి చూడండి, స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయి. చాలా కిందకు ఉంటే తేడా వస్తే చూడండి వాటర్ ఫాల్స్ ఇవి. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ వాటర్ అనేది 365 డేస్ కూడా అలాగా నిత్యం పారుతూనే ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ కూడా ఎవ్వరు అసలు అది కనిపెట్టలేపారనమాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సుమారుగా అది ఎప్పటి నుంచో ఉందండి ఇది లొకేషన్. అదే ఈ ప్రాచుర్యం పొంది ఈ లొకేషన్ అనేది అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదైతే ఉన్నదండి నిజంగా. యాక్చువల్లీ మేమైతే స్నానం చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చేసాం. తెలుసు కదండి మణిబాబు, మనకు ప్రతి వీడియోలో కూడా కవర్ అవుతాడు అబ్బాయి, మీకు తెలిసిందేగా. ఆడు చేస్తానన్నాడు కానీ ఆడు కూడా చేయలేదు స్నానం. ఇందాక చెప్పాను కదా అవి స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయని. చూడండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూడండి. జనాలు అయితే మేము చెప్పవసరం లేదు ఇంకా.
మొత్తం అంతా కూడా అయితే మన వీడియోలో ఇంకో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను చూడండి. జస్ట్ మిస్, ఫోన్ పట్టుకెళ్ళిపోదు నిజంగా. అవి చూడండి ఎలా ఆడుకుంటున్నాయి నిజంగా. ఇంకా జనాలు పోగులన్నమాట. ఈ ఎక్కడికక్కడే ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ మంకీస్ అనేవి. ఫుల్ ఇంకా చెప్పనవసరం లేదు, వాటికి అందరూ అన్నీ పెట్టడం గట్రా చేస్తుంటారు ఇక్కడ. ఒక్క జస్ట్ మిస్ అయితే ఫోన్ అయిపోదాను. వీడియో నేను షూట్ చేసుకుంటే అందరూ నాకేసి చూస్తున్నారు వింతగా. ఫైనల్లీ 2 కొండలు అయితే దాటాము. ఇంకా ఒక్క కొండ ఎత్తు అయితే ఉన్నది, ఇంకా అదంతా కూడా దాటాలి. చూడండి బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది మెట్లు ఒకసారి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 3వ కొండ స్టార్టింగ్ అండి. ఈ 3వ కొండ వచ్చిందంటే మనకి ఇంకా పైన దేవస్థానానికి దగ్గరలోకి వెళ్ళేటట్టుగా మనకు అంచనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అసలేనండి ఫుల్ క్రౌడ్ ఉంటాను ఇంకా మీరు నమ్మరు ఇంకా ఎంత క్రౌడ్ అనేది మీకు చూపిస్తాను ఒకసారి వీడియోలో చూడండి. ఇంకా మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట, అంత క్రౌడ్. కొన్ని లక్షల్లో వస్తారు నిజంగా ఈ జనాలు అనేది. సుమారుగా వాళ్ళు వచ్చేసి చాలాసేపు అయింది కూడా అలా ఉండిపోయారు జనాలు మాత్రం. అసలు వెళ్ళడానికి ఖాళీ ఉండదు ఇంకా. ఇలాంటి టైంలో కూడా వీడియో షూట్ చేయడం అంటే అది తల ప్రాణం తోక్కొచ్చినట్టు నిజంగా. పొర్రపాటున ఏమైనా తేడా వచ్చిందంటే అటు పక్క మంకీస్ ఉన్నాయి, ఇటు పక్క జనాలు ఉన్నారు, పక్కన కిందన వాగులు. ఏమాత్రం తేడా వచ్చిందంటే ఫోన్ అంతా ఇంకా పని అయిపోయినట్టు అనమాట. కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట ఇలాంటి దగ్గర వీడియో మాత్రం షూట్ చేసేటప్పుడు. మనకి సెక్యూరిటీ కూడా ఫుల్ సెక్యూరిటీ అనమాట, ఎక్కడికక్కడ పోలీసులు అనమాట. ఇంకా వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా ఆపగలరు అసలు. ఇక్కడైతే ఒక పావు గంటకి కొంతమంది జనాలు అయితే పంపిస్తున్నారు అలాగా. సుమారుగా మేము వచ్చైతే ఆ లైన్లో నించోనా ఎలా కాదన్నా సరే ఒక 1.5 hour అయితే అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా మేము అసలు పైకి అసలు చేరుకోలేదు. ఇంకా ఎక్కడ చేరుతామండి, ఫుల్ జనాలు అసలు ఎక్కడికక్కడ అసలు కుమ్మేస్తుంటే. చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా పెడతాను ఒకసారి. అలాగా నించున్నారు పిల్లలు పెద్దలతో మొత్తం అందరూ కూడా జనాలు అనమాట. ఆ క్రౌడ్ అంతా వెళ్ళేటప్పటికి సాయంత్రం అవుతుంది నాకు తెలిసి. అక్కడి నుంచి రావడానికి దగ్గర అరగంట పట్టింది మాకు ఈ ముందుకు జస్ట్ ఇలా రావడానికి. ఫ్రెండ్స్ మరి నాకు అంతగా మాట్లాడడానికి ఓపిక అయితే లేదు. వీడియోని అయితే స్పీడ్ మోషన్లో పెట్టేస్తాను చూడండి. పైకి వెళ్ళిన అయితే మొత్తం మీకు చూపిస్తాను అంతా కూడా. ఫైనల్లీ దగ్గరలోకి అయితే మనమైతే వచ్చేసామండి. విషయం ఏంటంటే సిటీలో ఉన్న పోలీసులు చాలాకి ఇంకా గవర్నమెంట్ అయితే ఎన్సీసీ వాళ్ళని కూడా ప్రొవైడ్ చేసింది ఇక్కడ. చూడండి మీరు చూసుకుంటే ఎన్సీసీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడే మొత్తం అందరూ ఉన్నారు, లేడీస్ అండ్ బాయ్స్ అందరూ కూడా. చాలా వాళ్ళైతే సెక్యూరిటీ చేస్తున్నారు మొత్తం అందరూ కూడా. ఫ్రెండ్స్ మనం ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము. మీకు చూపిస్తాను అదంతా లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నదంతా కూడా చూడండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా టైం పట్టింది కూడా పైకి రావడానికి. ఇంకొచ్చాము ఒకసారి లొకేషన్ చూపిస్తాను. మీ ఇంతసేపు ఎందుకు పట్టింది మీకు చూపిస్తాను ఒకసారి. అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది మీకు తెలియదు కదా. చూడండి బ్యాక్గ్రౌండ్ అసలు ఎంత బాగుంది వ్యూ పాయింట్. అంటే మనం ఆ 3 కొండలు దాటేసి అది సిటీ లోపలండి. ఈ పైకి అయితే మనం ఇదంతా దాటుకొని ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇది ఈ లొకేషన్ విశేషం అన్నమాట. చూడండి అసలు పైన ఎలా కట్టారు కానీ అప్పట్లో ఇవన్నీ మీకు ఇందాక చెప్పాను కదా. 365 days కూడా వాటర్ అనేది అలా సప్లై అవుతుంది అని. చూడండి ఇక్కడేనండి, అదేనండి ప్లేస్. కనీసం ఒక్క సెకండ్ కూడా అసలు ఉండేవారు అసలు జనాల్ని పోలీసులు. చూడండి అసలు స్నానం చేస్తున్నారు లేదంటే జస్ట్ ఇలా ముంచేసి అలా తీసేస్తారనమాట. ఫుల్ క్రౌడ్ అనమాట. వాళ్ళందరూ అవ్వాలంటే అంత బేగా జనాల కథలు చాలదు కాబట్టి టైము. నేను అలా వీడియో షూట్ చేస్తుంటే అలా నాకు చూస్తున్నారు మొత్తం అందరూ కూడా. ఎంత క్రౌడ్ అనమాట నిజంగా అసలు. ఇంకేదైనా ఏదైనా అవ్వనండి, దేవస్థానం అంటే దేవస్థానం అండి. ఏదైనా మన హిందూ దేవస్థానం అది చెప్పుకోదలసిన విషయమేనండి నిజంగా, అది ఎక్కడైనా సరే. ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను ఈ వీడియోకి మెసేజ్ ఏంటంటే, వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే శివ దర్శనం కూడా అవ్వాలి. చాలా చూడదలసిన ప్రదేశం ఇది. పుణ్యక్షేత్రం అనేది పుణ్యగిరి అనేది చాలా అంటే చాలా మంచి లొకేషన్ అనమాట. సుమారుగా కొన్ని 100 ఏళ్ళ పైనుంచి అయితే ఇదైతే ఉన్నది. సుమారుగా 100 ఏళ్ళుగా అయితే ఈ లొకేషన్ అయితే ఇక్కడ మంచి ప్రాచుర్యం పొంది ఉన్నది. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ కూడా అయ్యింది. ఇదైతే మంచి టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఇది కార్తీక మాసంలో కూడా మంచి ప్లేస్ అనమాట. చాలామంది టూరిస్టులు కూడా వస్తుంటారు. చుట్టుపక్కల వైజాగ్ అలాగే హైదరాబాద్ని కూడా చాలామంది వచ్చినట్టుగా ఇక్కడ తెలిసింది కూడా. ఈవెన్ ఫోటోషూట్లు కూడా మంచి ప్లేస్ అనమాట నిజంగా. ఇదంతా కూడా షూటింగ్ కూడా కొన్ని కట్స్ కూడా ఇక్కడ చేశారు నిజంగా. షూట్స్ చేశారు, క్లిప్స్ తీశారంట. మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తెలిసిపోద్ది ఈ లొకేషన్ గురించి ఏంటి అనేది కూడా.
ఇదనమాట కార్తీక మాసంలో అలాగా మన శివరాత్రికి అనేది మంచి స్పెషల్ అని ఈ లొకేషన్ అనమాట. మా ప్రాంతంలో అయితే ఇది మంచి ప్రాచుర్యం పొందినటువంటి ప్లేస్. సో వీడియోకి ఈ లొకేషన్కి ఎలాగ వెళ్ళాలో ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అని కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన వీడియోని అయితే లైక్ చేశారో లేదో మన వీడియోని అయితే ఒకసారి చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా ఎవరో చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి మంచి వీడియోస్ కోసం మన బాబు డీపీటీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు డీపీటీ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.